చేయలేదు. I have proofs also. And Bahubali as king. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి. సో ఇలా చాలా ఉన్నాయి, బట్ కొంచెమే, బికాస్ మా మీడియా వాళ్ళందరూ నా మీదకి వచ్చేస్తారు ఇప్పుడు. సో ఇట్స్ యువర్ టైమ్ కంప్లీట్గా, ఇట్స్ మీడియా Q&A టైమ్. ఐఎమ్ హ్యాండింగ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చదివిన వాళ్ళందరికీ సినిమాలు మనం చూస్ చేసుకుంటే అండి, మనం పెద్ద సినిమాలు చూస్ చేసుకునే అంత గొప్పవాళ్ళం కాదు మనం. అండ్ రెండోది, నటుడైన రోజు నుంచి ఈ రోజు దాకా నా సినిమా ద్వారా నేనేదో నేర్చుకోవాలనుకుంటాను, నా సినిమా చూసేవాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనుకుంటాను. సో ఇట్స్ అ గివ్ అండ్ టేక్ విత్ ది ఆడియన్స్ అండ్ మీ. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. Hi. Hi. Hello. Did you meet any oldest elephant? No, all of them. The oldest was about 32 in the herd that we had in Thailand. Okay. I don't know, how old was Unni? Only 36. 36, okay. Unni was 36. Okay. So elephant have this special cycle from a baby to adolescent to a old age. So in that they experience different things. Is that it? Yeah, of course they do. One is, and like, also I'll tell you a little bit of my character, so you know what I really do in this film. So ee cinema lo na character peru Aranya, ante he is called the jungle itself. And oka 18-20 ఏళ్ళుగా తను సిటీ లైఫ్, తన చదువుకునే ఎడ్యుకేషను, తనకు తెలిసిన వృత్తి అన్నీ వదిలేసి అడవిలో ఉంటాడు. అండ్ అడవికి ఎప్పుడు ఒక ఆపద వచ్చినా తను హీఈస్ సంబడి హూ స్టాండ్స్. అంటే ఒక మీకు కోచింగ్ అవ్వనివ్వండి, గంధపు చెక్క అవనివ్వండి, అడవికి ఏ ఇష్యూ వచ్చినా తను ఉన్నాడు. కానీ ఈ కథ ఎక్కడ ఓపెన్ చేసామంటే, ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చి మనిషికి అడవికి మధ్యన ఉంటుంది, అంటే సొసైటీకి అడవికి మధ్యన. అండ్ ఇది రిప్రజెంట్ చేసేది ఈ సినిమాలో ఏనుగుల ద్వారా. అండ్ ఏనుగులు అనేది ఇందాక మీరు అన్నట్టు ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. అండ్ ఆ లైఫ్ సైకిల్ అనేది వాళ్ళకి తెలిసేది, వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ ఇప్పటి నుంచి కాదు, జనరేషన్స్ నుంచి వస్తూ ఉంటుంది. అక్కడ ఆ ఏరియాలో నీళ్ళకి ఒక దారి ఉంది, అక్కడ నీళ్లు తాగొచ్చని ఆ ఏనుగుకి డిఎన్ఏలో గత 100 సంవత్సరాలుగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ లాస్ట్, ఇట్ కెన్ గో బ్యాక్ టు ది సేమ్ ప్లేస్. ఇప్పుడు మనం ఆ గోడలు కడుతూ ఆ ఎలిఫెంట్ కారిడోర్ బ్రేక్ చేస్తూ, ఇట్స్ బ్రేకింగ్ వేర్ ది ఎలిఫెంట్స్ గో టు రేస్ దేర్ యంగ్. ఇట్ బ్రేక్స్ హౌ దే బిల్డ్ అ ఫ్యామిలీ అండ్ అ సొసైటీ. సో నా క్యారెక్టర్ వచ్చి ఏనుగుల కోసం, అడవి కోసం మనుషుల మీద పోరాడుతుంది. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఒక వ్యక్తి జాదవ్ ప్యాంగ్, ఆయన గురించి చెప్పాలంటే, అండ్ ఒక పార్ట్ ఆఫ్ నా క్యారెక్టర్ అతని మీద మోడల్ చేశారు ప్రభు గారు. ఆయన ఒక మనిషి ఏం చేయగలుగుతామని మనం చాలాసార్లు అడగలుగుతాం. ఇప్పుడు సరే ఈ అడవులు మనం ఏం చేయగలుగుతాం. ఆ ఒక్క మనిషి తన 30 ఏళ్ల జీవితంలో ఒక 5-6 లక్షల పైన చెట్లు నాటి ఒక అడవి కట్టాడు. ఆ అడవిలోకి జంతువులు వచ్చినాయి, ఏనుగులు వచ్చినాయి, ఈరోజు ఒక వైల్డ్ లైఫ్ వచ్చింది. సో అలాంటి ఒక మనుషులు ఈరోజు ఈ సొసైటీలో ఉన్నారు. ఈరోజు మన ఇళ్ళు ఎవరైనా తీసుకెళ్తే, మన ఇల్లు ధ్వంసం చేస్తే మనం వెళ్ళి కోర్టుల ముందు నుంచుంటాం, ఎక్కడో నుంచుంటాం, మాట్లాడతాం, కేసులు వేస్తాం. అదే ఏనుగులు మాట్లాడే జీవులు కాదు. సో ఈ సినిమా, ఈ క్యారెక్టర్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ అండి. ఆ ఏనుగుల కోసం మాట్లాడతాడు, వాటి కోసం పోరాడతాడు. డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఫైట్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ ఫైట్ చాలా పెద్దదైంది, అంటే మనం తట్టుకోలేనంత పెద్దదైపోయింది. సో అలా అనుకోవద్దు. అంటే మనం ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం సేవ్ ద టైగర్స్ అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. 10 ఏళ్ల తర్వాత చూస్తే మన దేశంలో ఇంత 10 ఏళ్ల కన్నా 3% ఎక్కువ పులులు ఉన్నాయి ఈరోజు. ప్రతి ఒక్కళ్ళకి మన జీవితంలో ఒక పొజిషన్ ఉంటుంది. నాకు యాక్టర్ పొజిషన్ ఉంది, మీకు ప్రెస్గా పొజిషన్ ఉంది. మనం ఒక ప్రాబ్లంను చూస్తే, ఇప్పుడు నాకు కథ చెప్పడం తెలుసు, అడ్వెంచర్గా యాక్షన్తో కూడబెట్టు కథ చెప్పడం తెలుసు, మీకు అది ఫ్యాక్ట్గా జనాలకు తీసుకెళ్ళడం తెలుసు. సో ప్రతి ఒక్కళ్ళు మన పొజిషన్ వాడుకుని మనం చేయాల్సిన లేకపోతే చూడాల్సిన మార్పు మన దగ్గర నుంచే మొదలవుద్ది అనేది మనం నమ్మిన రోజు అంత మారిపోద్ది. సో దట్స్ ఈ సినిమా మిమ్మల్ని మార్చింది సార్, ఈ ప్రాసెస్. సో ఇందాక నేను చెప్పినట్టు, మనం ఇప్పటివరకు చాలా వరకు ప్రావర్బ్స్ కానీ, ఆధ్యాత్మిక స్పీచ్లు కానీ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే, మనం ఎక్కడి నుంచి వస్తాం, ఏం పట్టుకెళ్ళాం, అన్ని ఎక్కడికో వెళ్ళిపోతాం, దిస్ నథింగ్ దట్ యు టేక్ పర్మనెంట్లీ. అండ్ ఒక డిటాచ్మెంట్తో లైఫ్ ఉండే తత్వాలు మనకి ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుంది. కానీ అడవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏనుగుతో
దాదాపు 2 సంవత్సరాలు ఉన్నాం, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు డిఫరెంట్ టైమ్స్లో ఏనుగులతో అడవిలో ఉండటంతో అవి ఎంత పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ప్రతిరోజు ఆ ఏనుగు భూమి కోసం కష్టపడుతూ ఉంటుంది అండ్ ఆ అడవి తిరిగి ఆ ఏనుగుకి ఇస్తూ ఉంటుంది. అది యాక్చువల్లీ మనం చేసే ది ఒరిజినల్ రూట్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆల్సో బిగాన్ దేర్, కానీ మనం అది రోజు రోజుకు మర్చిపోతూ ఉన్నాం. అండ్ ఏనుగు వేరేసరికి అది 4 ఏళ్ల పిల్లోడైనా 40 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా వీ రియాక్ట్ ద సేమ్ వే టు ఎన్వైరన్మెంట్. సో మనం చిన్నప్పుడు మనం నమ్మిన కొన్ని విషయాలు మనం పెద్ద అయిన తర్వాత అది వదిలేస్తూ ఉంటాం. అది చిన్నపిల్లలప్పుడు ఉన్నప్పుడే ఆ థాట్ అనుకుంటాం, బట్ ద బ్యూటీ ఈజ్ టు టేక్ ఇట్ ఆల్ ది వే టిల్ ది ఎండ్. సో దట్స్ వాట్ దిస్ ఫిల్మ్స్ ఫైట్ ఇస్. అంటే ఆగడం ఇక్కడతో ఆగిపోవాలా, ఇక్కడతో ఆగిపోవాలా, లేదు చివరి దాకా కొట్లాడాలి. అండ్ ఈ సినిమాలో ఏనుగులు గోడ రూపంలో అది చూపించడం జరిగింది. రాణా గారు, సతీష్ ఈటీవీ నుంచి అండి. చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చదువుకున్నాం, ఈ ఫర్ ఎలిఫెంట్ అని చదువుకున్నాం. అంటే చిన్నప్పుడు అక్షరాల నుంచే ఎలిఫెంట్ ప్రాధాన్యత అనేది ఈ పిల్లల్లో ఈ ఆల్ఫాబెట్ల నుంచి మనం నేర్చుకున్నాం. అలాంటి ఒక సబ్జెక్ట్ని ప్రభు సల్మాన్ గారు ఎలిఫెంట్ నేపథ్యంగా, ఒక ప్రకృతి నేపథ్యంగా ఈ కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇలాంటి పెద్ద సబ్జెక్ట్ని నేను డీల్ చేయలేదు, అంటే బాహుబలి తర్వాత ఇది మీరు షూట్ చేయడం జరిగింది, దీన్ని యాక్ట్ చేయడం జరిగింది. సో అంత పెద్ద సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో భారం ఎత్తుకోవడం ఎలా అనిపించింది మీకు? ఆ 2 ఏళ్ళ మీ ప్రయాణంలో ఏమి? అంటే ఒకటి సార్, ఇందాక నన్ను ఇప్పుడు బాహుబలి అయిపోయిన తర్వాత నిజంగా అంత నాలెడ్జ్ ఇంకోసారి అంత ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుందని కోరుకునే లోపే ప్రభు సల్మాన్ గారు నన్ను కలవడం జరిగింది. అండ్ బాహుబలిలో అట్లీస్ట్ షార్ట్ అయిపోయిన తర్వాత బాగా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇక్కడ అలాంటి ఏమీ లేకుండా డైరెక్ట్గా దిట్టాడు అడవుల్లోకి తీసుకెళ్ళి ఒక ఆల్మోస్ట్ 1 సంవత్సరం అయితే ఫోన్ లేదు, ఎప్పుడు లేసామో తెలియదు, ఎప్పుడు పడుకున్నామో తెలియదు, నాకైతే ఏ భాషలో మాట్లాడామో కూడా తెలియదు ఆ టైంలో. సో అలా తీసుకెళ్ళడం జరిగింది. బట్ యాక్టర్స్గా ఇంకా కోరుకునే దీనికన్నా ఎక్కువ ఉండదండి. అంటే ప్రతిరోజు లేచి మనం గర్వపడే ఒక వ్యక్తిగా మనం మారాలని కోరుకుంటాం. సో అది సినిమా ద్వారా మనకు వస్తుంది. అండ్ ప్రజలకు కొత్త కథ చెప్దాం అనుకుంటాం. సో నాకు రెండు విషయాలు ఫుల్ఫిల్ అయిపోయినాయి. సో దట్స్ వాట్. మేక్ ఓవర్ గురించి చెప్పండి. అంటే ఆ జాదవ్ పియాంగ్ నడవడిక కావచ్చు, అంటే ఆ వ్యక్తిని చూసారా, ఆయనతో మాట్లాడారా? ఆ మేక్ ఓవర్ ఎట్లా మీకు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి? ఆ మేక్ ఓవర్ వచ్చి ఈయన మైండ్లోంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మీకు ఈ లుక్ వచ్చే ముందు ఇంకొక పెద్ద ఫోటోషూట్ ఒకటి చేసాం. ఆల్మోస్ట్ ఒక 2.5 days మొత్తం లుక్ మార్చి, అంటే అప్పుడు బాహుబలి అయిపోయిన వెంటనే అప్పుడు తెలిసి ఎలా ఉన్నాను నేను, మొత్తం 4 మనుషులు కలిసి ఉన్నట్టు ఉండేవాడిని. ఈయన మొత్తం ఒక రోజంతా షూట్ చేసి దాని తర్వాత మొత్తం చూసారు, ఇది కరెక్ట్ కాదు సార్, అడవిలో ఉండేవాడు ఇలా ఉండడు అన్నారు. అండ్ సినిమా షూటింగ్ దగ్గర వరకు ఇంకా అసలు ఎలా ఉంటానో ఏం చేయబోతున్నానో నాకే ఇంకా సరిగ్గా తెలియలేదు. అండ్ మొదటి వారం థాయిలాండ్లో క్రాబీకి తీసుకెళ్ళి నన్ను ఒక వ్యక్తి అక్కడ 15-20 ఏళ్ళుగా ఉంటే చెట్టుతో ఎలా మాట్లాడతాడు, పక్షితో ఎలా మాట్లాడతాడు, ఏనుగుతో ఎలా మాట్లాడతాడు, ఎక్కడ పడుకుంటాడు అనే ప్రతి ఒక్క డీటెయిల్ ఒక 2-3 వారాలు ఆయన డ్రిల్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత చేసే ప్రతి సీను 3 భాషల్లో చెప్పడం కూడా జరిగింది. సో ఈ 2 విషయాలతో ఐ థింక్ ఈ ట్రాన్స్ఫార్మ్ నాట్ జస్ట్ మీ బట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే జంగిల్లో ఉన్న సౌండ్స్ కూడా మీరు పలకడం జరిగింది సినిమాలో. అంటే ఫారెస్ట్లో ఉన్న రకరకాల శబ్దాలు, పక్షులే కావచ్చు, అంటే వివిధ చుట్టూ వినిపించేటువంటి శబ్దాలు, అవి వాటి గురించి చెప్పండి. ఒకటండి, మనం అడవి గురించి చాలా అనుకుంటాం. కొన్ని సరే అడవికి డీప్ జంగిల్కి వెళ్తే ఇలా ఉంటుందని అలా ఉంటుంది. ఒకరోజు గుర్తుంది, ఒక 6 o'clock 7 o'clockకి మనం పంజగుట్ట సిగ్నల్ మధ్యలో నుంచింది, ఎంత ట్రాఫిక్ సౌండ్ వస్తే అంత సౌండ్ వచ్చిందండి ఒకరోజు. అండ్ తర్వాత అర్థమైంది, మనం డే తర్వాత ఒక నైట్ ఉంటుంది, నైట్లో అడవి ఇంకోలాగా లెగుస్తుందని. అండ్ అంటే మీకు లైట్ అనేది కనిపిస్తుంది, ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ ఒక 20-30-20 కిలోమీటర్లు బయటికి వెళ్ళే వరకు లైట్ అనేది లేదు. సో ఆ రోజు అర్థమైందండి, అంటే మనం అనుకున్నది ఒకటి, అక్కడ నిజంగా ఉండేది వేరని. అండ్ మనం ఏంటంటే ఫోటోలో చూస్తూ ఉంటాం, డీప్ జంగిల్లో ఇలా ఉంటుందని అనుకుని ఒక ఊహతో వెళ్ళిన వాళ్ళం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మారిపోతుందండి. అండ్ ఈ సినిమాలో ఇందాక సార్ చెప్పినట్టు రసూల్ పూకుట్టి గారు సౌండ్ డిజైన్ చేస్తున్నారు. అండ్ ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు, ఆయన ఆస్కర్ విన్నర్ ఆయన. అండ్ అడవిలో మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో, అంటే ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రతి ఒక్క సౌండ్ని ఈ సినిమాలో తీసుకొచ్చి, అండ్
మీకు ఫైనల్గా 26 సినిమా చూసినప్పుడు అడవి మధ్యలో మీరున్నారని ఒక ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. అడవితో మీ నేపథ్యం ఇంకా అంటే మీ అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది, కామ్రేడ్ రవణ ఆ రూపంలో కూడా. ఏమండి అదే ఇందాక చెప్తున్నాను సార్, ఈ అడవి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే ఈ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇందులో నక్సలైట్గా నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ కూడా అడవిలోనే ఉండింది. అండ్ ఐ థింక్ ఉంటుందండి డెఫినెట్గా ఒక ప్రభావం ఒక మనిషి మీద ఇంత ఉంటే అడవి నుంచి బయటకు రావడానికి ఒక 2-3 ఏళ్ళు పట్టుద్ది. సో ఇప్పుడు రండి వచ్చేసాం వరుసగా. థ్యాంక్ యూ. ఒక కుక్క ఉండేదండి చెన్నైలో, నేను చెన్నైలో పెరిగేటప్పుడు. అండ్ కుక్క పేరు ఈటీ, నాకు సినిమా ఈటీ పేరు మీద కుక్క పేరు కూడా పెట్టుకున్నాం. ఆ కుక్క 14 ఏళ్ళు ఉండింది. దాని తర్వాత మా ఇంటి బయట పరిగెట్టి ఒక ఆటో కొట్టి చనిపోయింది. దాని తర్వాత అసలు నేను కుక్కను కూడా పట్టుకోలేదు, అంటే కుక్కను టచ్ చేయలేదు, చూడలేదు. అంటే ఎందుకు ఇప్పుడు అది మనకన్నా ముందు చనిపోద్ది అని ఒక మైండ్ సెట్తో ఎందుకు అంటే ఒక డిస్కనెక్ట్ లాగా వచ్చేసింది. ఈయన కథ చెప్పాడు, ప్రభు సోలమన్ గారు మా గార్డెన్లో కూర్చుని కథ చెప్తున్నప్పుడు అడవిని చూస్తూ ఉన్నాం, అంటే ఒక గ్రీనరీ చూస్తూ ఉండి చెప్పేటప్పుడు మనం దాన్ని కథలాగానే చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఇలా బాగా ఇంట్రడక్షన్ బాగుంది, దాని తర్వాత ఓకే చాలా కాన్ఫ్లిక్ట్ బాగుంది, ఇలాంటివి చూస్తాను. కానీ అడవికి వెళ్ళిన రోజు అది మొత్తం మారిపోయింది. అండ్ 10 ఏనుగులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మనం 10 ఏనుగులతో నడుస్తూ ఉంటే వినడానికి ఒకలా ఉంటుంది. కానీ మీరు 10 ఏనుగుల మధ్యన నుంచుంటే ఆ సైజు, ఆ గంభీరంతో భూమి అదురుతూ ఉంటుంది. అండ్ దాట్ ఎక్స్పీరియన్స్ ఐ క్యాంట్ ఈవెన్ టెల్ యూ వాట్ ఐ ఫెల్ట్ దట్ డే. అండ్ వైల్డ్తో మనం దాంతో పార్ట్ అనేది మనం నేర్చుకుంటాం. అంటే మనం అది అడవి మనం చూసుకోవాలనుకుంటున్నాం కాదు, అది అడవి మనం చూసుకుంటుంది, మనం సరిగ్గా ఉండాలంతే. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐవ్ లెర్న్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఎనీథింగ్ రిస్కీ అని అనిపించింది సార్ ఎలిఫెంట్స్ చేసినప్పుడు? ఎవ్రీథింగ్ అండి. వెళ్ళిన రోజు నుంచి అంటే ఒకటి సార్, అడవిలోకి వెళ్ళిన తర్వాత దేనికి అంటే తెలియదండి యాక్చువల్లీ. మనం ఎక్కడ కాలు పెడుతున్నామో తెలియదు, ఎక్కడ ఇంకో 5 స్టెప్స్ నడిస్తే అక్కడ ల్యాండ్ స్లైడ్ ఉంటుందో తెలియదు. నాకు తెలిసి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మీకు ట్రైలర్లో కూడా కనిపిస్తుంది. అంటే ఈ వైపు నుంచి ఆ వైపుకి ఒక చెట్టు మీద పరిగెడతా ఉంటాం. ఇప్పుడు ఆ చెట్టు ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉందో మనకు తెలియదు, కానీ కట్టేసి దాని మీద నుంచి పరిగెడతా ఉంటాం. సో ఇలాంటివి చాలా చేసామండి. అండ్ తర్వాత నాకేంటంటే వెనకాల ఒక పెద్ద బాహుబలి అని రిస్క్లు అనేది చాలా ఎవ్రీడే మ్యాటర్ లాగా వదిలేశారు నన్ను ఆయన రాజమౌళి గారు. సో అండ్ దీంతో ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొత్తగా ఉన్నప్పుడు మనం అన్ని కష్టాలు ఉన్నా కూడా అవి చాలా ఫాస్ట్గా దాటేస్తాం. ప్రభు సల్మాన్ గారు, సరే ఈ సినిమా అంటే షూట్ చేసేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమన్నా అబ్జెక్షన్స్ వచ్చాయా? వాటిని ఎలా అధిగమించి సినిమాని పూర్తి చేయగలిగారు? Yeah. No. Without their permission, you can't shoot there. We shot in Thailand and we shot in Kerala, Nanmuk one place. So in Thailand also, in Thailand forestry, we must give them the pre-shoot breakdowns and all. And they gave the permission. And in India, in Kerala, when we were taking, the Kerala government gave us permission. The conservators, forest conservators will be with us daily. They will come, the watchers will be there. So without their permission, you can't shoot in any forest. In fact, it is a tiger reserve. So being a reserve forest, without permission you can't shoot. And for the animal permission, for Unni Krishnan only we need permission. There is a single elephant which was with Vishnu Vishal. So in India we have only 3 elephants with proper AWBI permission paper. So the other 18 elephants which we took it in Thailand, there we don't have this censor issues, because as we are shooting in abroad, we don't want the permissions from foreign. So everything was shot with proper procedures and protocols. Vishnu sir, did you dub for this film? How is it? Yeah, it was amazing actually. Yeah, so in fact I was really scared when sir told me it's a bilingual for you, which is Tamil and Telugu, because I always like to get my dialogues in Tamil also prior to the shoot. But Prabhu sir had a habit of giving dialogues on spot. So now it was a challenge for us because I had to by heart my Tamil and Telugu. But even the writers didn't know the dialogues unless and until Prabhu sir gave it to them on spot. So we decided that sir will first write Tamil dialogues and he'll take Tamil take.
So by then, the Hindi writer has translated it, and Pulkit starts learning Hindi dialogues. By the time he finishes the Hindi take, I learn the Telugu dialogue. So it was quite challenging that ways, but Prabhu Solomon sir is very spontaneous, which we realized on the first day itself. So with the person like him, with the director like him, I don't think we should expect too much earlier because he has everything in his mind. We should be prepared for it to give our best. I was actually surprised because some of my Telugu takes were better than Tamil takes. I don't know why. So because I think probably I was really into the speaking Telugu, right? And I'm very happy when I saw myself in a Telugu trailer, direct Telugu trailer. Yeah. సార్ చెప్పిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ 3 భాషలు అన్నాం కదా. సో ఫస్ట్ ఆయన డైలాగ్ పేపర్ మీద రాసే డైలాగ్ చాలా రఫ్ అండి, చాలా రఫ్ ఉంటుంది. అండ్ మనం ఏదో అది ఫైనల్ డైలాగ్లా చదివేసుకున్న సెట్కి వస్తాం. అండ్ చెప్పేటప్పుడు మార్చేస్తారు, చెప్పిన తర్వాత మారుస్తారు. అండ్ సరే ఎలా ఇప్పుడు రోజు ఈ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలంటే సరే ఆయన తమిళ్ డైరెక్టర్. సో ఫస్ట్ తమిళ్లో స్టార్ట్ చేద్దామని తమిళ్లో మొదలు పెట్టేవాడు. నాకు తమిళ్ అంత సరిగ్గా రాదు కాబట్టి అది ఒక 10 టేక్లో 12 టేక్లు అయ్యేది. తెలుగు మొదలు పెట్టేవాళ్ళం. సార్ మీ తెలుగు చాలా బాగుంది సార్, తెలుగులో చేసినట్టు మళ్ళీ తమిళ్లో చేయండి అనేవారు. దాని తర్వాత విష్ణు వెళ్ళిపోయాడు, తిరిగి పుల్కిత్ ఇంకోడు పుల్కిత్ వచ్చేవాడు. తిని చెప్పినలాగా అతను చెప్పడు, అతను వేరేలాగా చెప్తాడు. సో కానీ నాకు మాత్రం ఒకే భాష, ఏ భాషలో ఎవరితో మాట్లాడుతున్నానని కూడా మర్చిపోయిన రోజులు చాలా ఉన్నాయి. బట్ ఒకటంటే విష్ణుకి కానీ నాకు కానీ ఉన్న వేరే యాక్టర్స్ కానీ ఇంత వర్క్ చేయడం నిజంగా ఒక స్కూల్కి వెళ్ళినట్టు. అండ్ ఇప్పుడు ఎన్ని టేకులు చేసినండి ఒక అద్భుతమైన విషయం ఉంది ఇంతో ఏంటంటే మ్యూజిక్ పెట్టుకుని ప్రతి టేకు థియేటర్లో చూసినట్టు అడవి మధ్యలో చూస్తారు. సో థియేటర్లో అంటే ఒక థియేటర్లో ఏం ఎక్స్పీరియన్స్ జనాలకు చూడబోతారో అన్నది ప్రతి నిమిషం ఆయన ఆలోచిస్తూ చేస్తూ ఉంటారు. అండ్ నాకు ఒక అద్భుతమైన మాట చెప్పారండి. అంటే మనం తొందరగా చేసేయాలి అని హడావిడిగా ఏదో ఆలోచనలో ఒక రోజు ఉంటే, సార్ థియేటర్లో కూర్చున్నప్పుడు జనాలు ఎప్పుడు అడగరు సార్ మీరు ఎన్ని రోజులు చేశారు, ఎన్ని టేకులు చేశారని. అతను కథ నచ్చపోతే లేచి వెళ్ళిపోతాడు. సో మనం ప్రతి షాట్ అక్కడ జరిగే వరకు చేయాలన్నారు. సో ఇంకా దాని తర్వాత ఏ రోజు మేము ఎవరూ మాట్లాడలేదు, చేస్తానే వెళ్ళాం చివరి వరకు. ప్రభు సార్ సో అరణ్య సబ్జెక్ట్ మీరు రాసుకున్నప్పుడు రానా గారిని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? సార్తోనే మీరు ఈ ఫిల్మ్ చేయడానికి రీజన్ ఏంటి? See, first when I wrote this script, I need a character like Moses in Ten Commandments. You would have seen the design of Aranya, this character, the same stick which he is having in his hands, and that beard, everything will be like Charles Heston's total design. That was the first look I took it, and I was searching for the character. Who would do this? And we were having many options, but when his name came inside, and his 6.23, the design, what I was having in my mind, Charles Heston, that Moses character design, everything was fit inside this. The walk, the uplift walk, everything was perfect in the character. So there was no plan B or plan C for this. So I decided that the Kardan character must be done by Rana only. Shreyaji. Anybody who's worked with Rana will only have one thing to say, that he is such a team player. And what I love is that even though he's acting, he's doing so many other things at the same time. He's producing, and he's constantly thinking of so many different stories to tell. So, I mean, I always tell him, I say that you're genuinely a storyteller at heart, because for him, his choices in films also are truly based on the stories. And that is very inspiring for me as an actor to see when successful stars make those choices. So yeah, it was fantastic to work with him, and just to see the way he transformed himself and literally broke down and then resurrected through the process was very inspiring. Was it playing journalist? Was it challenging playing journalist role? Well, there was a lot of, it was observational. I think it made me ask myself a lot of questions, that if I was in that position, how would I deal with it? Because it's not easy when
in real life, when say you belong to a media house and you know you're starting off and you are out there doing your own investigation and you find something and you want to tell the truth, but maybe you're not going to be supported by your bosses. So I think situation can be applied in any setup. So it made me think about if I would have had this strength. So in that way, I think I learned a lot from it. Nandu sir, tell us about the release of. Like initially, I've told at other places also, I was always scared of wildlife and animals and the forest. So definitely, as you grow up, you realize what you're scared of. When you're a child, you know, you're just there having fun on top of the elephant. But later, I never even, you know, even when I used to go to temples, I never used to go near the elephant. So I was that scared. So when Prabhu sir's movie Kumki released, the first thing I asked myself, what if sir would have narrated this script to you? And I answered, I would have never done it. But then, irony of life is, after some years, sir gives me a call and tells me that, you know, he has a script in mind, which he's doing right now with Rana, and he wants me to be a part of it. So I ask him, what is it about? And the first thing he says is it's about elephants. So, and my character, it is with the elephant. So I was like, okay, am I going to say yes or no? That was the first question. But again, your life is all about overcoming your fears and obstacles and things that you always think that you will never do, probably you end up doing. So never say never. It's never, you never know when it's going to come to you. And Prabhu Solomon being a very good director, I never wanted to say no to this opportunity. I said, okay, let me just face my fears. And I told him, sir, how long do I have to train with the elephant? He said, you don't have any time. You're coming in 3 days to the spot. So again, that was again kind of a shocker to me. And the first shot of mine was, I'm this very chilled out character, very carefree character in the movie. So the first shot of mine was with the elephant, Unni Krishnan. I'm on top of the elephant, that's very normal, but me and the elephant are on top of a truck, and the truck is, you know, speeding up, and I had to be so casual, so carefree, and so relaxed. But inside, I was really dying that day on the first shot. But you know, that sort of fear which he took away from me in like 3 days, it was remarkable, because the moment I did that, I realized, you know, I could do more. And again, by the, I think, lunchtime, he just told me, go and play with the elephant. So all your fears gone. Yeah, everything is gone. Today, you know, when I look back, I remember the last day of shoot, after 40 days, Unni was going this way, and we were just going to our respective hotels, and I knew I'm not going to see Unni ever again for time being. I hope I see him in future when there's a part 2 for Garden. So it was kind of really saddening, because I was like, you know, I connected with this animal which, you know, literally behaved like a kid with me. Over a period of time, you know, I was just lying down on top of it all the time. I was having my tea, coffee there. Even my lunch was sometimes served there. I used to lie down, sleep there. So that was the kind of bond that I shared with Unni Krishnan. And I think there are some things you always take with you to the end of your life. This is one such experience for me as an actor. In the starting, you said Jwala was teaching you Telugu. What did she teach you? I want to know. All my dialogues. So I remember one morning me waking up, and the first thing I tell her is I start narrating my dialogue to her. And she's like, first try and wake up, and then you remember your dialogue. So that was the kind of you know, fear I had, because again, the shoot should not delay because of me as an actor. So I was very particular about it. But she was very supportive, and even Raghu Babu sir. So me, Raghu Babu sir, and Jwala used to spend a lot of time on spot. We used to laugh a lot, and they used to talk in Telugu. I used to try and observe what they're talking. I learned a couple of words, but still it didn't help me with my dialogues. Because like always, like I said, sir always used to give the dialogues last moment, and there used to be corrections also. So it used to be difficult for the writers also. But yeah, sir made sure that he took the right expressions for Tamil, Telugu, and Hindi from each actor, because every actor had to perform their lines differently in all languages, which was not easy. So dialogue delivery was different. You know, the nuances of Tamil audience is different, nuances of the Telugu audience is different, and the Hindi audience. Sometimes we used to look at each other and get a little confused. Should I try and, as me as a character, when I used to look at Pulkit, I used to think, should I try and do what he's doing? Then sir used to tell me, no, this will work there, but not in Tamil or not with Telugu. So these were the kind of doubts we had in mind, but sir was very clear with what he wanted. And when I saw the movie during dubbing for the Tamil language, I found it really, really amazing. And my scenes with Raghu Babu sir have really worked out well in Tamil itself. So I can imagine what kind of a reaction will be from the Telugu audiences. And Raghu Babu sir was always very confident on the spot, and he always told me, you know, don't worry, it will be a great launch for you. And he told me after dubbing, he said the movie has come out really well, so it will be a great launch.
Zoya, how did you end up in between elephants and great actors beside you? Sorry? How did you land up in between elephants and the good actors beside you? I got a call to come and meet them, and I don't know how I landed up there. I'm just glad I did. Because I mean, it doesn't matter like how you start, how you end is, you know, how you finish well. So, and I hope that on the 26th we finish well. But it was truly great fun. Really, I think rarely do you get a chance to not do all these things in a studio, and just really for the entire duration, like 100% do it, you know, right there. And it's really encouraging, and it gives you a lot of confidence when you're surrounded by people that really make it a team effort and make you feel like you're a part of that team, and you're not just a newbie or somebody that doesn't know or make you feel any less. So, like I said, I'm just glad I did land up there. ప్రొఫెసర్ దీనికి సీక్వెల్ ఉంటుందా? మా రానా సినిమా దీనికి సీక్వెల్ ఏమైనా ఉంటుందా? There is a comma. There is a comma. So because I have not put a full stop, there is a 2 commas in this film. So it may surely come, but it will be in a different scale. లేదా మిగతా యానిమల్స్ ఫీల్ అవుతాయి కదా సార్? ఓన్లీ ఎలిఫెంట్నే ఇందులో చూపించా, మిగతా యానిమల్స్ కూడా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. சொல்லிடலாம். సో యాక్చువల్లీ సార్ నాకు ఇంకొక కథ చెప్పారు, అది సింహంతో కథ. అది వచ్చే సంవత్సరం చేస్తున్నాం మేము.